చూస్తూనే పెళ్లి డేట్ అయితే వచ్చేసింది. మా పెళ్ళి అయితే శ్రీకాకుళంలో జరిగింది. సో అక్కడ పద్ధతులన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి. మాదైతే నైట్ పెళ్ళి. మార్నింగ్ టైం పెళ్లి కూతురు రెడీ చేసిన తర్వాత ఊరంతా ఊరేగిస్తారు. దీనికన్నా ముందు ఇలా ఫేస్కి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి తోటల్లో కూర్చోబెడతారు. యాక్చువల్గా నేను కూర్చున్న తోటలో అయితే గుడి కట్టేశారు. సో నన్ను గుడిలోనే కూర్చోబెట్టేశారు. నా పెళ్ళితో నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. మా హస్బెండ్ అయితే ఊర్లో ఉన్న అన్ని గుడుల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. సో అలాగే నేను కూర్చున్న గుడి దగ్గరికి కూడా వచ్చారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే మామూలు గోల్ చేయలేదు. ఫుల్ నవ్వొచ్చేసింది. ఆల్మోస్ట్ 2 months అవుతుంది తనని చూసి. ఇంకా నేనైతే అట్లా చూస్తూనే ఉన్నాను. ఇంకా లాస్ట్కి తను కూడా చూసి ఇలా హాయ్ చెప్పేసరికి ఫుల్ నవ్వొచ్చేసింది. మాకైతే రిసెప్షన్ కూడా ఈరోజు మధ్యాహ్నమే ఉంది. సో దానికైతే చాలా లేట్ అయిపోయింది. రిసెప్షన్ 1కి అయితే ఆల్మోస్ట్ 3 అయిపోయింది నేను స్టేజ్ మీదకి వెళ్ళేసరికి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. నేను మా హస్బెండ్ ఇద్దరము. సో ఉన్నాము బాగానే